కేసీఆర్ లేఖపై స్పందించిన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి. కేసీఆర్ ఇక వివాదం జరిగితే ఇప్పుడు హాట్ టాపిక్ ఉన్నది ఏంటంటే కేసీఆర్కు వర్సెస్ ఈ జస్టిస్ నరసింహారెడ్డి. విద్యుత్ కొనుగోలుపై వివరణ ఇస్తూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాసిన లేఖపై పవర్ కమిషన్ చీఫ్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి స్పందించారు. పవర్ కమిషన్ కేసీఆర్ ఇచ్చిన వివరణ లేఖపై విచారణ మొదలుపెట్టిన జస్టిస్ నరసింహారెడ్డి ఆ లేఖలో పేర్కొన్న అంశాలను పరిశీలించారు. లీగల్ అంశాలను సైతం లీగల్ టీం పరిశీలించాలని పవర్ కమిషన్ చీఫ్ ఆదేశాలు జారీ చేశారు. కేసీఆర్ ఇచ్చిన వివరణ అసంతృప్తి చెందకపోతే ప్రత్యక్ష విచారణకు పిలుస్తామని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఇప్పటికే ప్రకటించారు. లేఖ అంశంపై మీడియాతో మాట్లాడిన జస్టిస్ నరసింహారెడ్డి కీలక కామెంట్ చేశారు. కేసీఆర్ పంపిన లేఖ తమకు అందిందన్నారు. కేసీఆర్ తన లేఖలో పలు అంశాలను ప్రస్తావించాలని ఛత్తీస్గఢ్ పవర్ వర్సెస్ భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అంశానికి కూడా కొన్ని ప్రశ్నలు కూడా చెప్పిన నేపథ్యం ఉంది. ఇప్పుడైతే వివాదంగా ఉన్నది. కేసీఆర్ లేఖపై కూడా జస్టిస్ నరసింహారెడ్డి ఏ విధంగా స్పందించినటువంటి ప్రధాన వార్త కూడా ఇక్కడ మనం చూస్తున్నది. జయబేంద్ర పత్రికలోని ప్రధాన వార్తలు. డేంజర్ సిగ్నల్స్ ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్కి ఒక గుదిబండలాగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. కాంగ్రెస్ ఏదైతే అక్కడ కర్ణాటకలో గెలిచిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో గెలిచిన తర్వాత చాలా భయంకర పరిస్థితి. ఎందుకు ఇవాళ వాళ్ళు భూములు అమ్మేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, జీతాలు కూడా లేనటువంటి నేపథ్యం ఉంది. అందుకనే డేంజర్ సిగ్నల్స్